అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచికను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని మూడవ భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, ఈ కథ మరియు నేను కథను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జరిగిన కథలోకి. జీవితం పట్ల నిరాసక్తితో అసంతృప్తితో ఉన్న శబరి హిప్పీల పట్ల ఆకర్షితురాలై వారిని కలిసి డ్రగ్స్ సేవిస్తుంది. మత్తులో ఉండి రోడ్డుపై పడిపోయి ఉన్న ఆమెను తెలిసిన రిక్షావాడు ఇంటికి తీసుకొస్తాడు. ఆమె మత్తు మందు సేవించిన విషయాన్ని డాక్టర్ చెప్పినా తల్లి విశ్వసించదు. తండ్రి మాత్రం నమ్మి భయపడతాడు. తనను కలవటానికి ఇంటికి వచ్చిన జ్యోతిని తన హిప్పీ స్నేహితుల వద్దకు తీసుకువెళ్తుంది శబరి. వారి వితండవాదాన్ని వింటూ ఉంది జ్యోతి. ఇక మూడో భాగంలో కథ ఈ విధంగా మొదలైంది. జాన్ ఆశ్చర్యంగా జ్యోతి ముఖంలోకి చూస్తూ, వ్యవస్థను మార్చటమా? లాభం లేదు, అది మారదు. అందుకని దాన్ని మేమే వదిలేశాం. అది మారదు, నువ్వు కూడా దాన్ని వదిలేసి మాలోకి వచ్చే. ఎందుకు మారదు? ఎలా మారుతుంది? విప్లవం ద్వారా. విప్లవమా? జాన్ మధ్యలోనే అందుకున్నాడు. అవును, అంటే రక్తపాతం కావాలంటావా? అవసరం అయితే. నో 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 బ్లడ్ షెడ్, దాదాపు అరిచినట్టే అన్నాడు. శబరి బెదురుగా జ్యోతి ముఖంలోకి చూసింది. ప్రతి జీవి విస్తరణలోనూ పురోగతిలోనూ రక్తపాతం ఉంది. ప్రతి జీవి పుట్టుకలో హింస ఉంది, రక్తపాతం ఉంది. తల్లి ఎంతో వేదనకు గురి అయి ఒక కొత్త జీవికి ప్రాణం పోస్తుంది. అలాగే నూతన వ్యవస్థ పుట్టుక కూడా. నో 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 వార్, మేక్ లవ్, పీస్, లవ్. జాన్ దాదాపు అరిచినట్టే అన్నాడు. లవ్వు, పీసు, నువ్వు పదే పదే ఈ పదాలను వల్లిస్తేనే లవ్వు పీసు లభిస్తాయా? చిరాకుగా అన్నది జ్యోతి. లభిస్తాయి, మేం వాటిని సాధించాం. కావాలంటే మానవులందరికీ వాటిని అందించవచ్చు. మా మిషన్ లక్ష్యం కూడా అదే. అంటే నీ ఉద్దేశం అందరూ డ్రగ్స్ మింగాలనా? అవును, అందరూ డ్రగ్స్ తీసుకోవాలి. శరీరాన్ని నిద్రపుచ్చి మనసును విడిపించాలి. ప్రేమలోని మాధుర్యాన్ని జుర్రుకోవాలి. స్వర్గం డ్రగ్స్లోనే ఉంది, ఇంకెక్కడో లేదు. ఫ్లవర్ పవర్, నాట్ గన్ పవర్. పూల శక్తిలో శాంతి ఉంది, తుపాకీ గొట్టంలో శాంతి లేదు. నో బ్లడ్ షెడ్, నో వార్. ఒక క్షణం ఆగి జాన్ శబరి ముఖంలోకి చూశాడు. శబరి కళ్ళు మిలమిలా మెరిసిపోతున్నాయి. చూడు, ఆ బాల కళ్ళలోని కాంతిని చూడు. ఆ కాంతి నీ కళ్ళలో లేదు. నీ కళ్ళలో అగ్ని ఉంది, హింస ఉంది, హత్య, మనిషిని చంపడం, వ్యక్తిని హతమార్చడం. నో నో. హింస? ఏది హింస? కండలు కరిగించి రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కొక్క రక్తపు బొట్టును వెచ్చించి అసంఖ్యాకులు తయారు చేసిన ఉత్పత్తిని, సంపదను కొద్దిమంది, చాలా కొద్దిమంది మాత్రమే అనుభవిస్తూ కండలు పెంచుకోవడం హింస కాదు? జ్యోతి ఉద్రేకంతో ఊగిపోయింది. అయినా వ్యక్తి హింస, ఒక మనిషి మరొక మనిషిని చంపడం. అగ్నిగోళంలా మండిపోతున్న జ్యోతి ముఖాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆగిపోయాడు జాన్. హింస? వ్యక్తి హింస? మనిషిని మనిషి చంపడమా? ఎవరా వ్యక్తి? ఎవరా మనిషి? అతను వ్యక్తి కాడు, ఈ వ్యవస్థకు ప్రతినిధి, వర్గ శత్రువు, ఈ దోపిడీ వ్యవస్థకు సింబల్. కాదు కాదు, అతనే ఈ వ్యవస్థ, ఈ వ్యవస్థే అతను. ఈ వ్యవస్థ మారాలని నువ్వు అంటున్నావుగా? శబరి జాన్ ముఖంలోకి కుతూహలంగా చూసింది. నో నో, అంత క్రూరంగా మాట్లాడకు. మేక్ లవ్. నువ్వు పువ్వు లాంటి సుకుమారివి, నువ్వు మా ధర్మంలో చేరిపోవు. హ్యావ్ ట్రిప్, మేక్ లవ్. వీళ్లతో మాట్లాడి లాభం లేదు అనుకున్నది జ్యోతి.
శబరి, విన్నావుగా మా సంభాషణ? అడిగింది జ్యోతి. శబరి తల ఆడించింది. నీ ముందు 2 మార్గాలున్నాయి. ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో బాగా ఆలోచించి మరీ అడుగు ముందుకు వేయి. తొందరపడి అడుగు ముందుకు వేయకు. జ్యోతి ఆగి శబరి ముఖంలోకి చూసింది. శబరి ఏమిటా మార్గాలు అని అడగలేదు, చూస్తూ ఉండిపోయింది. ఆ మార్గాలు ఏమిటని కూడా అడగవేం? చెప్పు, జాన్ ముఖంలోకి చూస్తూ అన్నది. 1, సుఖాన్ని, ఆనందాన్ని అందరి కోసం కాదు, నీ కోసం మాత్రమే అన్వేషిస్తూ, కాళ్లకు చెప్పులు లేకుండా, ఒంటి నిండా బట్టలు లేకుండా, తల విరబోసుకొని, మురికి బట్టలు కట్టుకొని, డ్రగ్స్ మింగుతూ పార్కుల్లో, సముద్ర తీరాల్లో, కొండలోయల్లో విచ్చలవిడిగా తిరుగుతావా? అందులో ఉన్న ఆనందం నీకేం తెలుసు? మధ్యలోనే అందుకుని అన్నాడు జాన్. నువ్వు మాట్లాడుకో, మందలించింది జ్యోతి. జాన్ బిక్క చచ్చిపోయి నిల్చున్నాడు. శబరికి జ్యోతి మీద కోపం వచ్చింది. జాన్ కేసి జాలిగా చూసింది. 2వ మార్గం, అందరి సుఖం కోసం నీ సుఖాన్ని లెక్క చేయకుండా ఈ దోపిడీ వ్యవస్థను మార్చడానికి జరుగుతున్న ప్రయత్నంలో పాలు పంచుకోవటానికి నాతో వస్తావా? శబరి జ్యోతి ముఖంలోకి అయోమయంగా చూసింది. మనిషిగా పుట్టిన నీకు మంచిగా బ్రతకాలని లేదు? శబరి వెర్రిచూపులు చూడసాగింది. ఏ, మేము మంచిగా బ్రతకడం లేదు? ఆనందంగా, హాయిగా, స్వార్థమనేది లేకుండా, మరొకరిని బాధించకుండా బతుకుతున్నాం. మేరీ అక్కడికి ఎప్పుడు వచ్చిందో, వారి సంభాషణ ఎంతసేపటి నుంచి వింటున్నదో ఎవరూ గమనించలేదు. నీకు తెలుగు వచ్చా? జ్యోతి ఇంగ్లీష్లోనే అడిగింది. అర్థం చేసుకోగలను. నీ పేరు మేరీ గదు? అవును. ఏ దేశం నుంచి వచ్చావు? న్యూజెర్సీ, USA. ఇంత దూరం ఈ బతుకును వెతుక్కుంటూ వచ్చావా? అవును, మా గురువుతో వచ్చాను. గురువా? ఇది మా దేశపు మాట కదూ? అదుగో, మీ వెధవ మెంటాలిటీ పోనిచ్చారు కాదు, మాటల్ని కూడా జాతీయం చేసుకుంటారు. మేరీ నవ్వింది. జ్యోతి మేరీ ముఖంలోకి చూసింది. మేరీ కళ్ళలో మత్తు, ఆనందం, ముఖంలో సంతృప్తి కనిపిస్తున్నాయి. వీళ్ళు నిజంగా సుఖంగా ఉన్నారా? హిప్పీస్కు మీ దేశం చాలా అనుకూలమైన దేశం. వండర్ఫుల్ కంట్రీ. జ్యోతి ఆశ్చర్యంగా చూసింది మేరీ ముఖంలోకి. నిజంగానా? ఉత్సాహంగా అడిగింది శబరి. అవును, ఇక్కడి వాతావరణం, క్లైమేట్ హిప్పీస్కి హాయినిస్తుంది. అందుకే మీ దేశంలో అనాది నుంచి హిప్పీ కల్చర్ ఉంది. జ్యోతి విస్మయంగా చూసింది. అంత అబద్ధం. మా పురాణ కాలం గురించి నీకేం తెలుసు? తెలుసు. అన్ని బంధాలను వదిలించుకొని ఎందరూ అరణ్యాల్లో తిరగలేదు, గడ్డాలు పెంచుకుని తపస్సులు చేయలేదు. ఆ మునులంతా హిప్పీలే. వాళ్ళు హిప్పీస్ కారు. వాళ్లకు ఒక లక్ష్యం ఉంది. ఏమిటా లక్ష్యం? నిర్వాణమేగా, స్వర్గాన్ని పొందాలని కోరికేగా. మా లక్ష్యం కూడా అదే. మీది విశృంఖల జీవితం. ఈనాటికి మీ యాత్రాస్థలాల్లో సాధువులు, సన్యాసులు గంజాయి దమ్ము పీలుస్తూ కనిపిస్తారు. జుట్టు పెంచుతారు, గడ్డాలు పెంచుతారు, కాళ్లకు చెప్పులు వేసుకోరు. జ్యోతికి ఈ విషయంలో వాదించాలనిపించలేదు. ఒకవేళ వాదించినా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరనిపించి ఊరుకుంది. ఆ మాటకొస్తే మీ దేవతలు కూడా హిప్పీలే. జ్యోతికి భగవంతుడి మీద నమ్మకం లేదు. అదేమిటి? కుతూహలంతో అడిగింది. శివుడు హిప్పీయే. పులి చర్మం ధరిస్తాడు, భిక్షాటన చేస్తాడు, శ్మశానంలో నివసిస్తాడు, నాట్యం చేస్తాడు. పైగా అతనికి మామూలు డ్రగ్ చాలదు, చాలా స్ట్రాంగ్ డోస్ కావాలి. జ్యోతి విస్మయంగా మేరీ ముఖంలోకి చూసింది. శివుడు డ్రగ్స్ సేవించాడని ఏ పురాణంలోనూ లేదు ఆలోచిస్తూ అన్నది జ్యోతి. విషం మింగడం అంటే ఏమిటి? పాముల్ని ధరించడం దేనికి? ఈ డ్రగ్స్ ఏమీ పనిచేయని స్థితిలో ఇప్పటికీ పాముల చేత కాటు వేయించుకునేవారున్నారు. మీ శివుడు మహా గొప్ప హిప్పీ. జ్యోతి ఆలోచిస్తూ ఉండిపోయింది. అందుకే మీ దేశం అంటే మాకు అభిమానం. అతనెవరు? ఇంకా కిందనే మత్తుగా పడుకుని ఉన్న అతని కేసు చూస్తూ సంభాషణ మార్చే ఉద్దేశంతో అడిగింది జ్యోతి. మేమిద్దరం కలిసే ఈ దేశం వచ్చాం. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? కళ్ళు పెద్దవి చేసి అతని కేసు చూస్తూ అడిగింది శబరి. పెళ్ళే? నువ్వు అనుకునేలాంటి పెళ్ళి కాదు మాది. అంటే? శబరి ఉత్సాహంగా అడిగింది. ఇద్దరం కలిసి బతుకుదాం అనుకున్నాం, కానీ మా మధ్య కట్టడులు ఉండకూడదని కూడా అనుకున్నాం. నాకు అదే ఇష్టం, శబరి అమాయకంగా అన్నది. జ్యోతి చివ్వున తల తిప్పి శబరి ముఖంలోకి లోతుగా చూసింది.
గుడ్. బేబీ మన ఫిలాసఫీని అర్థం చేసుకుంది. జాన్ శబరిని ప్రశంసించాడు. జ్యోతికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి మీ బోడి ఫిలాసఫీ? కట్టడులు కాకుండా కలిసి బతకడం అంటే? అంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడా ఒకే మంచం మీద పడుకోవాలనే బానిసత్వం మాకు లేదు అన్నది మేరీ. జ్యోతి ఆలోచిస్తూ ఉండిపోయింది. అర్థం కాలేదా? మేము మొదట 27 మందిమి కలిసి తిరిగాం. ఒకే కుటుంబంగా జీవించాం. 5గురం మాత్రమే ఆడవాళ్ళం ఉండేవాళ్ళం. మేము 5గురమే 27 మంది బాయ్స్తో ఎప్పుడు ఎవరిని ఎవరు కోరుకుంటే. చాలు, ఇక చెప్పకు, మధ్యలోనే అందుకుంది జ్యోతి. మీరు పిరికివాళ్ళు, స్వార్థపరులు, సెక్స్ గురించి వినటానికి కూడా భయమే అన్నది మేరీ. మాకు స్వార్థం లేదు. వన్ షుడ్ హ్యావ్ ఫ్రీ సెక్స్, జాన్ అన్నాడు గర్వంగా. జ్యోతికి తను వాదించి లాభం లేదని అర్థమైంది. వింటూ ఉండిపోయింది. మేము నూతన సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం. పాత విలువలకు, బూజుపట్టిన విశ్వాసాలకు స్వస్తివాచకం పాడాం. మాలో ఎవరి దగ్గర ఏది ఉన్నా అది అందరిది. అందరం సమానంగా అనుభవిస్తాం. రొట్టెలు, చీజ్, డ్రింక్స్, పాట్, చెరస్, హిరాయిన్, మార్జువానా, ఎల్ఎస్డి, శరీరము, మనస్సు అన్నింటిలో అందరికీ సమాన వాటా ఉంటుంది. ఎవరికీ తందంటూ ఏదీ ఉండదు. మా హిప్పీ ధర్మపు ప్రధాన సిద్ధాంతం ఇదే అన్నాడు జాన్ నిర్లిప్తంగా. నువ్వు ఎప్పుడు ఎలా హిప్పీగా మారావో వినాలని ఉంది అన్నది జ్యోతి మేరీతో. మేరీ గతాన్ని మననం చేసుకోసాగింది. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. ఇంట్లో బాధలు భరించలేక పారిపోయి వచ్చి హిప్పీ ధర్మంలో చేరావా? శబరి అడిగింది. నో, నాకు ఎలాంటి బాధలు లేవు. మరి ఎందుకు ఇలా తయారయ్యావు? ఎలా తయారయ్యానా? ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చాను. బీదవాళ్ళ మీరు? ఇంట్లో నీకు కావలసినవి, కోరుకున్నవి లభించలేదా? శబరి కళ్ళు తిప్పుతూ అడిగింది. నో, మా నాన్న మిలియనేర్. నేను కావాలంటే క్షణంలో కొండమీది కోతినైనా తెప్పించి ఇచ్చేవాడు. జ్యోతి, శబరి ఆశ్చర్యంగా మేరీ ముఖంలోకి చూశారు. ఎంతో సంపాదించాడు, ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. బటన్ నొక్కితే కావలసినవన్నీ నాకొచ్చేవి. మీ మమ్మీ అంటే నీకు ఇష్టం లేదా? శబరి ప్రశ్న. ఆమె నన్ను చాలా ప్రేమగా చూసేది. కానీ చిత్రం, అన్నీ ఉన్నా నాకు ఏదో వెల్తిగా అనిపించేది. నాకేదైనా చెయ్యాలనుండేది, కానీ ఏం చెయ్యాలో తెలిసేది కాదు. కోరిన ప్రతి వస్తువు మరుక్షణంలో నా ముందుండేది. నాకు అచ్చం అలాగే అనిపిస్తుంది, శబరి కళ్ళు తిప్పుతూ అమాయకంగా అన్నది. నన్ను ప్రతి నిమిషం ఏదో అశాంతి వెన్నాడింది. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్నలు పదే పదే నన్ను నిలదీసేవి. ఆ ప్రశ్నలకు సమాధానం కావాలి. అందుకే ఈ అన్వేషణ, సెర్చ్, ఎటర్నల్ సెర్చ్. మంద్రస్థాయిలో తనకు తనే చెప్పుకుంటున్నట్లు అన్నది మేరీ. చెప్పు తర్వాత, కుతూహలంగా అడిగింది శబరి. అచ్చం నీ జబ్బు లాంటిదే ఈమె జబ్బును అనాలనిపించింది జ్యోతికి. కానీ శబరిని చిన్నబుచ్చటం ఇష్టం లేక అనలేదు. ఒకరోజు నా క్లాస్మేట్ రాబర్ట్ మా ఇంటికి వచ్చాడు. ఒక పిల్ ఇచ్చి వేసుకోమన్నాడు. నేను మొదట సందేహించాను. స్వర్గం కనిపిస్తుంది అన్నాడు. నా సందేహాలకు సమాధానం కూడా దొరుకుతుంది అన్నాడు. వేసుకున్నాను. నిజంగానే ఆ పిల్ నాకు స్వర్గం చూపించింది. ఆ స్వర్గంలో అశాంతి లేదు, అలజడి లేదు, అంతా ప్రేమ స్వరూపమే, ఆనందమే. ఆ పిల్ రోజూ వేసుకోవాలనిపించేది. కాలేజీ జీవితం బోర్ కొట్టసాగింది. ప్యాడ్ గురించి, పాట్ గురించి రాబర్ట్ చెప్పేవాడు. నేను డ్రగ్స్కు అలవాటు పడుతున్నానని నాన్న గ్రహించాడు. అమ్మకు అనుమానం కలిగింది. నన్ను కట్టడిలో పెట్టసాగారు. అప్పటికి నేను మైనర్నే. ఆ రోజు నాన్న ఊళ్ళో లేడు. అమ్మ క్లబ్కు వెళ్ళింది. చిన్నగా ఇంట్లోంచి జారుకున్నాను. రాబర్ట్ను కలుసుకున్నాను. అతను నన్ను ప్యాడ్కి తీసుకెళ్ళాడు. అక్కడ మొత్తం 15 మంది ఉన్నారు. అంతమందిలో ఒకే అమ్మాయి ఉంది. నేను వెళ్ళేసరికి ప్యాడ్ కోలాహలంగా ఉంది. అది నేనెరిగిన ప్రపంచంలా లేదు. ఒకడు డ్రమ్ వాయిస్తున్నాడు, మరొకడు నిల్చొని గిటార్ వాయిస్తున్నాడు. ముఖమంతా జుట్టుతో కప్పబడి ఉంది. కొందరు మ్యూజిక్కి అనుకూలంగా స్టెప్స్ వేస్తూ ఊగిపోతున్నారు. ఒకడు పూర్తిగా నగ్నంగా ఉన్నాడు, అరుస్తూ గంతులేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా దాదాపు నగ్నంగానే ఉంది.
చిన్న బట్ట చుట్టుకుంది. నగ్నంగా ఉన్న అతన్ని పట్టుకొని తను గెంతుతూ ఉంది. నేను కుతూహలంగా చూస్తూ నిల్చున్నాను. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు కొంచెం జంకుతూ నిల్చున్నాను. ఆ జంకు నాకు ఎంతోసేపు లేదు. ఒకడు పాట్ తాగుతూ నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఆహ్వానం ఉంది, పలకరింపు ఉంది. నేను నవ్వాను. ఇంకొకడు చెయ్యి అందించాడు. నేను ఆ చేతిని చనువుగా అందుకున్నాను. ఆ స్పర్శలో ఏదో ఆప్యాయత గోచరించింది. మరొకడు నాకు పాట్ అందించాడు. ఒకసారి పీల్చి తిరిగిచ్చేశాను. నాకేమీ అనిపించలేదు. మొదట నన్ను చూసి చిరునవ్వు నవ్వినవాడు తన పాటును అందించాడు. ఒకసారి పీల్చాను, తమాషాగా అనిపించింది. రెండోసారి పీల్చాను, కళ్ళ ముందు రంగులు కనిపించాయి. మరొకసారి పీల్చాను, ట్రిప్ బిగిన్ అయ్యింది. ఆ మత్తుమందు వాసనలు, ఆ సంగీతం, వారిలోని ఆప్యాయత అంతకుముందే నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి. ఇంతకాలంగా దేన్ని నేను అన్వేషిస్తున్నానో అది వారికి లభించినట్టు అనిపించింది నాకు. చెరస్, ఎల్ఎస్డి అంత ఘాటుగా లేదు. ట్రిప్ స్లోగా మొదలైంది. నన్ను నేను మర్చిపోయాను. నా శరీరానికి, మనసుకు సమాజం ఏర్పరిచిన హద్దులు చెరిగిపోయాయి. అంతే, ఆనాటి నుంచి ప్రేమమయమైన ఈ రంగుల ప్రపంచంలోనే ఉండిపోయాను. మీ దేశం వచ్చాను. ఇక్కడికి వచ్చి 6 నెలలైంది. అతనేనా రాబర్ట్? జ్యోతి దూరంగా నేల మీద పడుకుని ఉన్న అతన్ని చూస్తూ అడిగింది. కాదు, ఇతని పేరు జోసెఫ్. రాబర్ట్ ఈ దేశం రాలేదా? వచ్చాడు. మీతోనే ఉన్నాడా? మొన్నటి వరకు ఉన్నాడు. ఇప్పుడేమైనాడు? జైల్లో ఉన్నాడు, నిర్లిప్తంగా అన్నది మేరీ. జైల్లోనా? ఎందుకు? భయంగా అడిగింది శబరి. ఎందుకేమిటి? మత్తుమందుల కోసం ఏ దొంగతనమో చేసుంటాడు అన్నది జ్యోతి. దొంగతనం చేయలేదు, స్మగ్గిల్డ్ గూడ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. నీ దగ్గర డబ్బుందా? లేదు. అంటే నువ్వు కూడా ఎప్పుడో జైలుకి వెళ్తావన్నమాట. మేరీ ముఖం ఎర్రగా అయింది. ఆ అవసరం ఉండదు, జాన్ అందుకుని సమాధానమిచ్చాడు. ఎందుకుండదు? డ్రగ్స్ లేకుండా ఉండగలవా? మీరంతా ఉండగలరా? కనీసం వారానికి ఒక కొత్త మెంబర్ అయినా మాలో కలుస్తాడు. అతను తన దగ్గర ఉన్నది అందరికీ పంచుతాడు. ఇంతవరకెందుకు? రేపు ఈ బేబీ, ఎల్లుండి నువ్వు, ఇలా అనంతంగా సాగిపోతాం. షటప్! జ్యోతి అరిచింది. ఎందుకు బేబీ అలా ఉద్రేకపడతావు? కళ్ళ మీద పడుతున్న జుట్టును వెనక్కు నెడుతూ అన్నాడు జాన్. నన్ను అలా పిలవద్దని చెప్పాను. తీవ్రంగా ఉంది జ్యోతి కంఠం. ఎందుకు జ్యోతి పాపం వాళ్ళని అలా కసురుకుంటావు? శబరి జాలి ఉట్టిపడే స్వరంతో అన్నది. నీకు వీళ్లతో కలిసిపోవాలని అనిపిస్తోందా? శబరి ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగింది జ్యోతి. నీకు మాత్రం అనిపించడం లేదు? శబరి ఎదురు ప్రశ్న వేసింది. నాకా? వీళ్లతోనా? ఈ కుళ్ళు బ్రతుకులతోనా? జ్యోతి ఏవగింపుగా అన్నది. యు ఆర్ వెరీ క్రూయల్. ఎదుటి మనిషిని పరుషమైన మాటలతో బాధపడుతూ అన్నది మేరీ. మాది కుళ్ళు బతుక? అన్నీ ఉండి తిన్నది అరక్క, చౌకబారు సెక్స్ పుస్తకాలు చదివి మతి పోగొట్టుకుని భార్య చాటుగా ఏ వంట మనిషి రాజమ్మతోనూ ప్రేమ కలాపాలు సాగించే పెద్ద మనుషుల బ్రతుకు కుళ్ళు బ్రతుకు కాదా? చివ్వున తల ఎత్తి జాన్ ముఖంలోకి చూసింది. మొగుళ్ళు సంపాదించి పడేస్తుంటే మెత్తటి పరుపుల మీద దొర్లుతూ కారు డ్రైవర్లను భర్త చాటుగా గదుల్లోకి పిలిపించుకునే భార్యల బ్రతుకు మురికి బ్రతుకు కాదా? జ్యోతి జాన్ ముఖంలోకి విస్మయంగా చూసింది. కట్టలు బ్లాక్ మనీ వచ్చి పడిపోతూ ఉంటే, దానిమీద పైటలు, లంగాలు ఎగిరిపోతూ ఉంటే, స్వర్గసుఖం కోసం అర్రులు చాచే శ్రీమంతుల బ్రతుకులు కుళ్ళు బ్రతుకులు కావా? జ్యోతి ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. పెద్ద పెద్ద డిగ్రీలతో పెద్ద కుర్చీల్లో కూర్చున్న అధికారులు మందు కోసం, మగువ కోసం సంతకాలు పెట్టడం ఏమంటాం? ఒకవైపు వేదికలెక్కి ఆర్ష సంప్రదాయాన్ని గురించి, హిందూ సంస్కృతిని గురించి ఉపన్యాసాలు ఇస్తూ, మరోవైపు క్లాస్ రూమ్స్లో ఆడపిల్లల్ని చూస్తూ రంభా, ఊర్వశి కథలు చెబుతూ లొట్టలు వేసే పిలక పండితుల్ని ఏమని పిలవాలి? జాన్ ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. జ్యోతి విస్మయంగా జాన్ కేసు చూస్తూ నిల్చుంది. ఆసామిని పొలం పంపించి పాలేర్లను బెడ్రూములోకి పిలిపించుకుని భూస్వాముల భార్యలనేమనాలి? అదంతా కుళ్ళు కాదు? నువ్వు ఉంటున్న ఈ సమాజంలో కుళ్ళు లేదు?
కుళ్ళు లేదని నేను అంటం లేదే. అందుకేగా ఈ వ్యవస్థ మారాలంటున్నాను. మేము అదే అంటున్నాం. అందుకే ఈ వ్యవస్థను తిరస్కరించాం, ఎదురు తిరిగాం. మీకు ఒక లక్ష్యం అంటూ లేదు. ఎందుకు లేదు? మాకు కూడా లక్ష్యం ఉంది. ఏంటది? నిర్వాణం, విముక్తి. ఈ కుళ్ళు వ్యవస్థ నుంచి విముక్తి, ఈ హిపోక్రసీ నుంచి విముక్తి. హిప్పీలు కాకపోయినా హిప్పీల మెంటాలిటీ ఉండి ఒప్పుకునే ధైర్యం లేని పిరికి పందల నుంచి దూరంగా వెళ్ళిపోవటం, ఇదే మా లక్ష్యం అన్నాడు జాన్. ఇక వీళ్లతో వాదించి లాభం లేదని గ్రహించింది జ్యోతి. శబరి, వెళ్దాం పద. జ్యోతి చిరాగ్గా అన్నది. శబరి జాన్ ముఖంలోకి చూసింది. బేబీ, మళ్ళీ ఎప్పుడొస్తావు? ఇక రాదు అన్నది జ్యోతి తీవ్రంగా చూస్తూ. ఎందుకు రాదు? వస్తుంది. ఏం బేబీ అడిగాడు జాన్. శబరికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు. అసహాయంగా చూసింది. మళ్ళీ వస్తావా? జ్యోతి అడిగింది. శబరి సమాధానం చెప్పలేదు. ఏమిటలా చూస్తావు? పద, మీ నాన్నగారు వచ్చే టైం అయింది హెచ్చరించింది జ్యోతి. మళ్ళీ రా బేబీ, ఈసారి మాతో ఉండిపోవడానికే వచ్చే. జ్యోతి వెనకే నడుస్తున్న శబరిని ఉద్దేశించి అన్నాడు జాన్. తిరిగి తిరిగి చూస్తూ జ్యోతి వెనకే నడిచింది శబరి. జ్యోతి శబరిని రిక్షాలో ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికి శబరి తల్లి తండ్రి పార్టీ నుంచి తిరిగి రాలేదు. జ్యోతి శబరికి మళ్ళీ బోధించసాగింది. జీవితపు విలువల్ని గురించి చెప్పింది. జీవితంలో జారిపోయిన ప్రతి క్షణం ఎంత అమూల్యమైందో చెప్పింది. మానవ ధర్మాన్ని గురించి తనకు తెలిసిన మేరకు బోధించసాగింది. శబరి వింటూ కూర్చుంది. గోడ గడియారం 9 కొట్టింది. జ్యోతి లేచి నిల్చుంది. చాలా పొద్దుపోయింది, వస్తాను అన్నది. ఇంత ఆలస్యంగా వెళితే మీ మమ్మీ డాడీ ఏమి అనరా? శబరి అడిగింది. నాన్నకు నా మీద ఎంతో నమ్మకం ఉంది. పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తాడు. అమ్మ పాతకాలం మనిషి. ఆడపిల్లలకు పెద్ద చదువులెందుకు అంటుంది. త్వరగా పెళ్లి చేసి ఒక ఇంటికి ఇల్లాలని చేయాలని ఆమె ఆరాటం. ఇప్పుడైనా గొడుగుతుంది. నేను నాన్న నవ్వి ఊరుకుంటాం. ఆమె అభిప్రాయాలను ఖండించడానికి ప్రయత్నించాం. ఎందుకంటే ఆమెకు మా భావాలు అర్థం కావు. అస్సలు వినిపించుకోదు. మీ మమ్మీ డాడీలు పార్టీలకు క్లబ్బులకు వెళ్ళరా? వెళ్ళరు. మా నాన్నకు క్లబ్బులకు వెళ్ళే తీరిక ఉండదు. తీరిక సమయాల్లో ఏదైనా పుస్తకం చదువుకుంటారు. మా అమ్మకు అవేమీ పట్టవు. ఇక పార్టీల సంగతి, బంధువుల స్నేహితుల ఇళ్లల్లోని శుభకార్యాలకు వెళ్తూనే ఉంటారు. నువ్వు వాళ్ళ వెంట వెళ్తావా? మరీ దగ్గర బంధువులైతే వెళ్తాను. నీ బట్టలు ఎవరు ఎంపిక చేస్తారు? జ్యోతి ఆశ్చర్యంగా శబరి ముఖంలోకి చూసింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కావలసిన బట్టలు నేనే కొనుక్కుంటాను. నాన్నగారిని అప్పుడప్పుడు కూడా తీసుకెళ్తాను. నువ్వు అదృష్టవంతురాలివి, శబరి నిట్టూర్చింది. ఏ, నీకు మాత్రం ఏం తక్కువైంది? అంతలో కార్ డోర్ వేసిన శబ్దం అయింది. మీ మమ్మీ డాడీ వచ్చినట్టున్నారు, నేను వెళ్తున్నాను అంటూ కిందకు నడిచింది జ్యోతి. శబరి కింద దాకా జ్యోతిని పంపించడానికి బయలుదేరింది. మెట్ల మీద శబరి తల్లి తండ్రి ఎదురైనారు. రుక్మిణి జ్యోతికేసి నిరసనగా చూసింది, పలకరించలేదు. జ్యోతికి ఒళ్ళు మండిపోయింది. ఆమె వేషం ఏవగింపు కలిగించింది జ్యోతికి. ఏమ్మా, బాగున్నావా? రంగారావు ఆప్యాయంగా పలకరించాడు. బాగానే ఉన్నాను బాబాయ్. రుక్మిణి చిరచిరలాడుతూ చిరచరా మెట్లెక్కి వెళ్ళింది. ఏదో అడగాలని నోరు తెచ్చిన రంగారావు భార్యకు కోపం వచ్చిందని తెలుసుకుని అడగకుండానే గబగబా పైకి వెళ్ళిపోయాడు. జ్యోతి ముసిముసిగా నవ్వుకుంది. ఏమ్మా, ఇంత ఆలస్యం అయింది? ఇవాళ కొంచెం త్వరగా రమ్మని చెప్పలేదా? జ్యోతికి అప్పుడు కానీ గుర్తుకు రాలేదు. ఆ రోజు శేఖరం బావ వస్తాడనే విషయం. సారీ నాన్న, మర్చిపోయాను. బావ వచ్చాడా? రమణమూర్తి కూతురి ముఖంలోకి లోతుగా చూశాడు. ఏంటోనమ్మా, ఈ మధ్య నువ్వు బొత్తిగా మారిపోయావు. నాకేం అర్థం కావటం లేదు. నాన్న, భయపడకు. నీకు బాధ కలిగించే పనులు నేనేమీ చేయటం లేదు. అది కాదమ్మా, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. నా నుంచి ఏదో దాస్తున్నావు. హలో జ్యోతి. రమణమూర్తి మేనల్లుడు శేఖరం బయటకొచ్చాడు. హలో బావా, ఎప్పుడొచ్చావు? లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ పలకరించింది. జ్యోతి శేఖరాన్ని ఎగాదిగా చూసింది. మనిషి బాగా మారిపోయాడు. అమెరికా నీళ్లు బాగానే పట్టినట్లున్నాయి అనుకుంది. రమణమూర్తి వాళ్ల మధ్య నుంచి తప్పుకున్నాడు. డియర్, ఇంత ఆలస్యంగానా రావటం? నేను ఉదయం 10 గంటలకే వచ్చాను. అసలు ఇవాళ సెలవు పెడతావనుకున్నాను. బోర్ కొట్టి కాలేజీకి వచ్చాను.
నువ్వు ఇవాళ కాలేజీకి రాలేదన్నారు. ఎక్కడికి వెళ్ళావు? అప్పుడే పెళ్ళాం అయిపోయినట్టు అధికారం చేస్తున్నాడు. భావతత్వమే అంత. మాట్లాడవేం జ్యోతి? సారీ బావా, ఏదో ఆలస్యమైంది. కాలేజీకి కూడా వెళ్లకుండా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? జ్యోతికి చిరాకు వేసింది. ఏ, నీకు చెప్పాలా అని అడగాలనుకుంది, కానీ తమాయించుకుంది. జ్యోతి డియర్, యు ఆర్ వెరీ క్రూయల్ అంటూ 2 చేతులు జ్యోతి భుజాల మీద వేసి దగ్గరికి లాక్కున్నాడు. జ్యోతి చిరాగ్గా విడిపించుకుంటూ, ఏంటిది, వదులు అన్నది. ఇప్పుడైతే తోసేశావు, వారం రోజుల తర్వాత ఎలా తోసేస్తావో చూస్తాగా ముసిముసిగా నవ్వుతూ అన్నాడు శేఖరం. జ్యోతికి చాచి కొట్టాలనిపించింది. అబ్బా, 2 ఏళ్ళయింది నిన్ను చూసి, నిన్ను తలుచుకుంటూ ఎంత విరహం. బావా, అలాంటి మాటలు నాకు ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా, కరుగ్గా అన్నది జ్యోతి. ఇప్పుడు అలాగే అంటావు. 10 రోజుల్లో నేను మళ్ళీ వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఎలాంటి లెటర్స్ రాస్తావు, ఎంత విరహాన్ని ఎక్స్ప్రెస్ చేస్తావో. నీ ఎక్స్ప్రెషన్ మండినట్టే ఉంది అనాలనుకుంది. 10 రోజుల్లో వెళ్ళిపోతున్నాను, మరో 2 రోజులు ఉండమని బ్రతిమాలినా వీలుండదు తెలుసా, బెదిరిస్తున్నట్టు అన్నాడు. జ్యోతి బావ ముఖంలోకి చిరాగ్గా చూసింది. వచ్చే శుక్రవారమే అమ్మాయి గారిని తాడుతో బంధించబోతున్నాను. ఇప్పుడు నన్ను ఏడిపించావా, జాగ్రత్త, అప్పుడు వడ్డీతో సహా వసూలు చేసుకుంటాను. జ్యోతి శేఖరం ముఖంలోకి అయోమయంగా చూసింది. ఏంటలా చూస్తావు, అర్థం కాలేదు? వచ్చే శుక్రవారమే మన పెళ్ళి అంటూ మళ్ళీ భుజాల మీద చేతులు వేశాడు. జ్యోతి కోపంగా చేతులు నెట్టేసింది. శుక్రవారం మన పెళ్ళా? అంతా నీ ఇష్టమేనా? నా ఇష్టాలతో పనిలేదా? తీవ్రంగా అన్నది జ్యోతి. శేఖరం జ్యోతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. నీకు ఇష్టం లేదా జ్యోతి? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను నా భార్యగానే చూశారు అందరూ చూస్తే సరిపోతుందా? నేను నిన్ను భర్తగా చూడొద్దు? శేఖరం ముఖం నల్లగా మాడిపోయింది. ఆ ముఖం చూస్తుంటే జాలి వేసింది జ్యోతికి. వచ్చి రాగానే బాధ పెట్టడం అంత మంచిది కాదేమో అనిపించింది. జ్యోతి, నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? ఆ మాట నేను అనలేదే. మరి పెళ్ళికి ఇంత తొందరే వచ్చింది బావా? ఇంకా 2 నెలల్లో నేను ఫైనల్స్ రాయాలి. అతి కష్టం మీద 15 రోజులు లీవ్ దొరికింది. 10 రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ 2 ఏళ్ల దాకా నేను రాలేకపోవచ్చు. అందుకే ఇంత తొందర పెట్టాల్సి వచ్చింది. మధ్యాహ్నం మావయ్య సిద్ధాంతి గారిని పిలిపించారు. వచ్చే శుక్రవారం ముహూర్తం ఉన్నదట. జ్యోతి పక్కపక్క నవ్వింది. అమెరికా వెళ్ళినా నీకు ఈ ముహూర్తాల పిచ్చి వదలలేదన్నమాట. నా కోసం కాదు, పెద్దవాళ్ల సంతృప్తి కోసం. నీళ్లు నమిలాడు. కొయ్యకు. శేఖరం చిన్నబుచ్చుకున్నాడు. పూర్తిగా తిరిగి వచ్చేస్తున్నావు అనుకున్నాను, మళ్ళీ వెళ్తావనుకోలేదు బావా. పూర్తిగా వచ్చేయడమా? ఈ దేశమా? ఏ అంత ఏవగింపుగా ఉందా ఈ దేశం అంటే? ఈ దేశంలో పుట్టావు, ఈ గడ్డ మీదే ఇంత వాడివయ్యావు. అమెరికాలో 2 ఏళ్ళు ఉన్నావో లేదో ఈ దేశం ఎదురోత పుట్టిందా? నువ్వు వస్తావుగా. 2 ఏళ్ళు అక్కర్లేదు, 6 నెలల్లోనే అమ్మాయి గారి దేశభక్తి బయటపడుతుందిలే. నేనెందుకు అమెరికా వెళ్తాను? నేనెక్కడ ఉంటే రాకేం చేస్తావు? ఆ దేశం అంత బాగుంటుందా బావా? మాట మారుస్తూ అడిగింది. శేఖరం అమెరికన్ లైఫ్ని వర్ణించసాగాడు. అమెరికాలో మన వాళ్ళు ఎలా జీవిస్తున్నారో నాకు తెలుసు, కానీ నువ్వు మళ్ళీ వెళ్ళక ఇక్కడేం చేయమంటావు? ఇక్కడ చేయటానికి ఏమీ లేదా? నువ్వు చెయ్యాలనుకోవాలే కానీ ఎంతో చెయ్యొచ్చు. నువ్వు ముందు అక్కడికి వెళ్ళటం మాని, ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను. నువ్వేమీ మారలేదు జ్యోతి. మారాను, చాలా మారాను. శేఖరం జ్యోతిని తేరిపార చూశాడు. ఈ వేషం ఏమిటి? ఏ ఇంత చౌకబారు చీర కట్టుకున్నావే? ఈ దేశంలో 100కి 80 మందికి ఈ మాత్రం చీరలు దొరికితే చాలు. అమ్మాయి గారి దేశభక్తి ముదిరిపోయినట్టే ఉంది, వ్యంగ్యంగా అన్నాడు శేఖరం. జ్యోతి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. నాన్నా, ముహూర్తాలు పెట్టించావా? తండ్రి గదిలో ప్రవేశిస్తూ ప్రశ్నించింది. అవును తల్లి, వాళ్ళు తొందరపడుతున్నారు. శేఖరంకి సెలవు లేదట. నాన్న, ముహూర్తాలు పెట్టించే ముందు మాట మాత్రంగానైనా అడగటం అవసరం అనిపించలేదా నన్ను? రమణమూర్తి చివ్వున తల ఎత్తి కూతురు ముఖంలోకి లోతుగా చూశాడు. అదేంటమ్మా, ఇది కొత్త సంబంధం కాదు. బావ వస్తున్నట్టు నీకు తెలుసు. నేనే పెళ్లి చేసుకోను. తండ్రి కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. నీకు బావంటే ఇష్టం లేదు? నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. బావకేం తక్కువమ్మా, అందమైనవాడు, చదువుకున్నవాడు, పైగా అమెరికాలో ఉంటున్నాడు.
హోదాకు తక్కువ, అంతస్తుకు తక్కువ. నేను చేసుకునేవాడికి ఇవేమీ ఉండనక్కర్లేదు. అంటే నా భావాలను గౌరవించి నన్ను అర్థం చేసుకోగల వ్యక్తినే చేసుకుంటాను. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు. చెల్లెలికి పెళ్లి చేయాలి, దానికి చదువు మీద శ్రద్ధ లేదు. చెల్లెలికి చేయనాన్న, పెద్ద పిల్లకి చేయకుండా అదేంటది? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అలాంటిది ఏమీ లేదు నాన్న. ఉంటే నీవు అడగకుండానే చెప్పేదాన్ని. నా అభిప్రాయాల్ని నువ్వు గౌరవిస్తావని నాకు తెలుసు. ఏమోనమ్మా, నాకేం అర్థం కావటం లేదు. రేపు అత్తయ్య మామయ్య వస్తున్నారు. దిగులుగా తనకు తనే చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు రమణమూర్తి. జ్యోతి తన గదిలోకి వెళ్ళిపోయింది. నాన్నకు నా మీద ఎంతో నమ్మకం ఉంది. పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తాడు. అమ్మ పాతకాలం మనిషి. ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు అంటుంది. త్వరగా పెళ్లి చేసి ఒక ఇంటికి ఇల్లాలని చేయాలని ఆమె ఆరాటం. ఇప్పుడైనా గొడుగుతుంది. నేను నాన్న నవ్వి ఊరుకుంటాం. ఆమె అభిప్రాయాలను ఖండించడానికి ప్రయత్నించాం. ఎందుకంటే ఆమెకు మా భావాలు అర్థం కావు. అస్సలు వినిపించుకోదు. మీ మమ్మీ డాడీలు పార్టీలకు క్లబ్బులకు వెళ్ళరా? వెళ్ళరు. మా నాన్నకు క్లబ్బులకు వెళ్ళే తీరిక ఉండదు. తీరిక సమయాల్లో ఏదైనా పుస్తకం చదువుకుంటారు. మా అమ్మకు అవేమీ పట్టవు. ఇక పార్టీల సంగతి, బంధువుల స్నేహితుల ఇళ్లల్లోని శుభకార్యాలకు వెళ్తూనే ఉంటారు. నువ్వు వాళ్ళ వెంట వెళ్తావా? మరీ దగ్గర బంధువులైతే వెళ్తాను. నీ బట్టలు ఎవరు ఎంపిక చేస్తారు? జ్యోతి ఆశ్చర్యంగా శబరి ముఖంలోకి చూసింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కావలసిన బట్టలు నేనే కొనుక్కుంటాను. నాన్నగారిని అప్పుడప్పుడు కూడా తీసుకెళ్తాను. నువ్వు అదృష్టవంతురాలివి, శబరి నిట్టూర్చింది. ఏ, నీకు మాత్రం ఏం తక్కువైంది? అంతలో కార్ డోర్ వేసిన శబ్దం అయింది. మీ మమ్మీ డాడీ వచ్చినట్టున్నారు, నేను వెళ్తున్నాను అంటూ కిందకు నడిచింది జ్యోతి. శబరి కింద దాకా జ్యోతిని పంపించడానికి బయలుదేరింది. మెట్ల మీద శబరి తల్లి తండ్రి ఎదురైనారు. రుక్మిణి జ్యోతికేసి నిరసనగా చూసింది, పలకరించలేదు. జ్యోతికి ఒళ్ళు మండిపోయింది. ఆమె వేషం ఏవగింపు కలిగించింది జ్యోతికి. ఏమ్మా, బాగున్నావా? రంగారావు ఆప్యాయంగా పలకరించాడు. బాగానే ఉన్నాను బాబాయ్. రుక్మిణి చిరచిరలాడుతూ చిరచరా మెట్లెక్కి వెళ్ళింది. ఏదో అడగాలని నోరు తెరిచిన రంగారావు భార్యకు కోపం వచ్చిందని తెలుసుకుని అడగకుండానే గబగబా పైకి వెళ్ళిపోయాడు. జ్యోతి ముసిముసిగా నవ్వుకుంది. ఏమ్మా, ఇంత ఆలస్యం అయింది? ఇవాళ కొంచెం త్వరగా రమ్మని చెప్పలేదా? జ్యోతికి అప్పుడు కానీ గుర్తుకు రాలేదు. ఆ రోజు శేఖరం బావ వస్తాడనే విషయం. సారీ నాన్న, మర్చిపోయాను. బావ వచ్చాడా? రమణమూర్తి కూతురి ముఖంలోకి లోతుగా చూశాడు. ఏంటోనమ్మా, ఈ మధ్య నువ్వు బొత్తిగా మారిపోయావు. నాకేం అర్థం కావటం లేదు. నాన్న, భయపడకు. నీకు బాధ కలిగించే పనులు నేనేమీ చేయటం లేదు. అది కాదమ్మా, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. నా నుంచి ఏదో దాస్తున్నావు. హలో జ్యోతి. రమణమూర్తి మేనల్లుడు శేఖరం బయటకొచ్చాడు. హలో బావా, ఎప్పుడొచ్చావు? లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటూ పలకరించింది. జ్యోతి శేఖరాన్ని ఎగాదిగా చూసింది. మనిషి బాగా మారిపోయాడు. అమెరికా నీళ్లు బాగానే పట్టినట్లున్నాయి అనుకుంది. రమణమూర్తి వాళ్ల మధ్య నుంచి తప్పుకున్నాడు. డియర్, ఇంత ఆలస్యంగానా రావటం? నేను ఉదయం 10 గంటలకే వచ్చాను. అసలు ఇవాళ సెలవు పెడతావనుకున్నాను. బోర్ కొట్టి కాలేజీకి వచ్చాను. నువ్వు ఇవాళ కాలేజీకి రాలేదన్నారు. ఎక్కడికి వెళ్ళావు? అప్పుడే పెళ్ళాం అయిపోయినట్టు అధికారం చేస్తున్నాడు. భావతత్వమే అంత. మాట్లాడవేం జ్యోతి? సారీ బావా, ఏదో ఆలస్యమైంది. కాలేజీకి కూడా వెళ్లకుండా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? జ్యోతికి చిరాకు వేసింది. ఏ, నీకు చెప్పాలా అని అడగాలనుకుంది, కానీ తమాయించుకుంది. జ్యోతి డియర్, యు ఆర్ వెరీ క్రూయల్ అంటూ 2 చేతులు జ్యోతి భుజాల మీద వేసి దగ్గరికి లాక్కున్నాడు. జ్యోతి చిరాగ్గా విడిపించుకుంటూ, ఏంటిది, వదులు అన్నది. ఇప్పుడైతే తోసేశావు, వారం రోజుల తర్వాత ఎలా తోసేస్తావో చూస్తాగా ముసిముసిగా నవ్వుతూ అన్నాడు శేఖరం. జ్యోతికి చాచి కొట్టాలనిపించింది. అబ్బా, 2 ఏళ్ళయింది నిన్ను చూసి. నిన్ను తలుచుకుంటూ ఎంత విరహం. బావా, అలాంటి మాటలు నాకు ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా, కరుగ్గా అన్నది జ్యోతి. ఇప్పుడు అలాగే అంటావు. 10 రోజుల్లో నేను మళ్ళీ వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఎలాంటి లెటర్స్ రాస్తావు, ఎంత విరహాన్ని ఎక్స్ప్రెస్ చేస్తావో. నీ ఎక్స్ప్రెషన్ మండినట్టే ఉంది అనాలనుకుంది. 10 రోజుల్లో వెళ్ళిపోతున్నాను. మరో 2 రోజులు ఉండమని బ్రతిమాలినా వీలుండదు తెలుసా, బెదిరిస్తున్నట్టు అన్నాడు. జ్యోతి బావ ముఖంలోకి చిరాగ్గా చూసింది.
వచ్చే శుక్రవారమే అమ్మాయి గారిని తాడుతో బంధించబోతున్నాను. ఇప్పుడు నన్ను ఏడిపించావా? జాగ్రత్త. అప్పుడు వడ్డీతో సహా వసూలు చేసుకుంటాను. జ్యోతి శేఖరం ముఖంలోకి అయోమయంగా చూసింది. ఏంటలా చూస్తావు? అర్థం కాలేదు? వచ్చే శుక్రవారమే మన పెళ్ళి అంటూ మళ్ళీ భుజాల మీద చేతులు వేశాడు. జ్యోతి కోపంగా చేతులు నెట్టేసింది. శుక్రవారం మన పెళ్ళే? అంతా నీ ఇష్టమేనా? నా ఇష్టాలతో పనిలేదా? తీవ్రంగా అన్నది జ్యోతి. శేఖరం జ్యోతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. నీకు ఇష్టం లేదా జ్యోతి? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను నా భార్యగానే చూశారు అందరూ చూస్తే సరిపోతుందా? నేను నిన్ను భర్తగా చూడొద్దు? శేఖరం ముఖం నల్లగా మాడిపోయింది. ఆ ముఖం చూస్తుంటే జాలి వేసింది జ్యోతికి. వచ్చి రాగానే బాధ పెట్టడం అంత మంచిది కాదేమో అనిపించింది. జ్యోతి, నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? ఆ మాట నేను అనలేదే. మరి పెళ్ళికి ఇంత తొందరే వచ్చింది బావా? ఇంకా 2 నెలల్లో నేను ఫైనల్స్ రాయాలి. అతి కష్టం మీద 15 రోజులు లీవ్ దొరికింది. 10 రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ 2 ఏళ్ల దాకా నేను రాలేకపోవచ్చు. అందుకే ఇంత తొందర పెట్టాల్సి వచ్చింది. మధ్యాహ్నం మావయ్య సిద్ధాంతి గారిని పిలిపించారు. వచ్చే శుక్రవారం ముహూర్తం ఉన్నదట. జ్యోతి పక్కపక్క నవ్వింది. అమెరికా వెళ్ళినా నీకు ఈ ముహూర్తాల పిచ్చి వదలలేదన్నమాట. నా కోసం కాదు, పెద్దవాళ్ల సంతృప్తి కోసం. నీళ్లు నమిలాడు. కొయ్యకు. శేఖరం చిన్నబుచ్చుకున్నాడు. పూర్తిగా తిరిగి వచ్చేస్తున్నావు అనుకున్నాను. మళ్ళీ వెళ్తావనుకోలేదు బావా. పూర్తిగా వచ్చేయడమా? ఈ దేశమా? ఏ అంత ఏవగింపుగా ఉందా ఈ దేశం అంటే? ఈ దేశంలో పుట్టావు, ఈ గడ్డ మీద ఇంత వాడివయ్యావు. అమెరికాలో 2 ఏళ్ళు ఉన్నావో లేదో ఈ దేశం ఎదురోత పుట్టిందా? నువ్వు వస్తావుగా. 2 ఏళ్ళు అక్కర్లేదు, 6 నెలల్లోనే అమ్మాయి గారి దేశభక్తి బయటపడుతుందిలే. నేనెందుకు అమెరికా వెళ్తాను? నేనెక్కడ ఉంటే రాకేం చేస్తావు? ఆ దేశం అంత బాగుంటుందా బావా? మాట మారుస్తూ అడిగింది. శేఖరం అమెరికన్ లైఫ్ని వర్ణించసాగాడు. అమెరికాలో మన వాళ్ళు ఎలా జీవిస్తున్నారో నాకు తెలుసు. కానీ నువ్వు మళ్ళీ వెళ్ళక ఇక్కడేం చేయమంటావు? ఇక్కడ చేయటానికి ఏమీ లేదా? నువ్వు చెయ్యాలనుకోవాలే కానీ ఎంతో చెయ్యొచ్చు. నువ్వు ముందు అక్కడికి వెళ్ళటం మాని. ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను. నువ్వేమీ మారలేదు జ్యోతి. మారాను, చాలా చాలా మారాను. శేఖరం జ్యోతిని తేరిపార చూశాడు. ఈ వేషం ఏమిటి? ఏ ఇంత చౌకబారు చీర కట్టుకున్నావే? ఈ దేశంలో 100కి 80 మందికి ఈ మాత్రం చీరలు దొరికితే చాలు. అమ్మాయి గారి దేశభక్తి ముదిరిపోయినట్టే ఉంది, వ్యంగ్యంగా అన్నాడు శేఖరం. జ్యోతి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. నాన్నా, ముహూర్తాలు పెట్టించావా? తండ్రి గదిలో ప్రవేశిస్తూ ప్రశ్నించింది. అవును తల్లి, వాళ్ళు తొందరపడుతున్నారు. శేఖరంకి సెలవు లేదట. నాన్న, ముహూర్తాలు పెట్టించే ముందు మాట మాత్రంగానైనా అడగటం అవసరం అనిపించలేదా నన్ను? రమణమూర్తి చివ్వున తల ఎత్తి కూతురు ముఖంలోకి లోతుగా చూశాడు. అదేంటమ్మా, ఇది కొత్త సంబంధం కాదు. బావ వస్తున్నట్టు నీకు తెలుసు. నేనే పెళ్లి చేసుకోను. తండ్రి కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. నీకు బావంటే ఇష్టం లేదు? నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. బావకేం తక్కువమ్మా? అందమైనవాడు, చదువుకున్నవాడు, పైగా అమెరికాలో ఉంటున్నాడు. హోదాకు తక్కువ, అంతస్తుకు తక్కువ. నేను చేసుకునేవాడికి ఇవేమీ ఉండనక్కర్లేదు. అంటే నా భావాలను గౌరవించి నన్ను అర్థం చేసుకోగల వ్యక్తినే చేసుకుంటాను. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు. చెల్లెలికి పెళ్లి చేయాలి, దానికి చదువు మీద శ్రద్ధ లేదు. చెల్లెలికి చేయనాన్న, పెద్ద పిల్లకి చేయకుండా అదేంటది? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అలాంటిది ఏమీ లేదు నాన్న. ఉంటే నీవు అడగకుండానే చెప్పేదాన్ని. నా అభిప్రాయాల్ని నువ్వు గౌరవిస్తావని నాకు తెలుసు. ఏమోనమ్మా, నాకేం అర్థం కావటం లేదు. రేపు అత్తయ్య మామయ్య వస్తున్నారు. దిగులుగా తనకు తనే చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు రమణమూర్తి. జ్యోతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఉదయం 8 గంటలైనా జ్యోతి లేచి బయటకు రాలేదు. తల్లి జ్యోతిని లేపడానికి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తోసింది. ఖాళీ మంచం రాఘవమ్మ ముఖంలోకి బోసిగా చూసింది. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళిందండి అంటూనే వంటింట్లోకి వెళ్ళిపోయింది రాఘవమ్మ. రమణమూర్తి జ్యోతి గదిలోకి వెళ్ళాడు. ఏదో అజ్ఞాత భయం అతని మనసును చుట్టివేసింది.
జ్యోతి పుస్తకాలు ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. రక్తాక్షరాలు అనే పుస్తకం మీద కనిపించేలా పెట్టి ఉన్న కాగితపు మడతను ఉదయం 8 గంటలైనా జ్యోతి లేచి బయటికి రాలేదు. తల్లి జ్యోతిని లేపడానికి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తోసింది. ఖాళీ మంచం రాఘవమ్మ ముఖంలోకి బోసిగా చూసింది. ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళిందండి అంటూనే వంటింట్లోకి వెళ్ళిపోయింది రాఘవమ్మ. రమణమూర్తి జ్యోతి గదిలోకి వెళ్ళాడు. ఏదో అజ్ఞాత భయం అతని మనసును చుట్టివేసింది. జ్యోతి పుస్తకాలు ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. రక్తాక్షరాలు అనే పుస్తకం మీద కనిపించేలా పెట్టి ఉన్న కాగితపు మడతను వణుకుతూనే చేతిలోకి తీసుకున్నాడు. మడత విప్పాడు. చేష్టలుడికి నిలిచిపోయాడు. కొద్ది క్షణాల పాటు ఉత్తరం చదవసాగాడు. నాన్న, నన్ను క్షమించు. నా ప్రవర్తన నీకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. ఎప్పుడో ఒకనాడు ఈ పని చేయటానికి నిశ్చయించుకున్నాను. మీకు చెప్పి వెళ్ళాలనే సంకల్పంతోనే ఉన్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక ఇంతకాలం చెప్పలేదు. మీరు ముహూర్తాలు కూడా పెట్టించారు. ఇవాళ అత్తయ్య వాళ్ళు వస్తారు. చాలా పెద్ద గొడవ అవుతుంది. అందుకే నువ్వు నా ఉద్దేశాలను గౌరవిస్తావని, నా మార్గానికి అడ్డు రావని తెలిసినా నీకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. నన్ను చదివించావు. నాకు ఏది కావాలన్నా, నేనేం చెయ్యాలన్నా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించి నా వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చావు. ఇలా ఎంతమంది తండ్రులు చేస్తున్నారు. అయినా నా ఈ నిర్ణయాన్ని ధైర్యంగా మీతో చెప్పలేక సతమతం అయ్యాను. నా మీద ఉన్న మమకారంతో నా మార్గానికి అడ్డు నిలుస్తారేమోననే భయం, ఇలా దొంగచాటుగా వెళ్ళటం అడ్డు నిలుస్తారేమోననే భయం ఉండింది. ఇలా దొంగచాటుగా వెళ్ళటం నాకు బాధగానే ఉంది. ఈ వ్యవస్థ అంటే నాకు అసహ్యం. సంపద సృష్టించిన ఈ అంతస్తులు అంతరాలు అంటే నాకు కసి. దారిద్ర్యం, దౌర్జన్యం, దోపిడీ, పీడనలతో నిండి ఉన్న ఈ వ్యవస్థకు నేను విరోధిని. ఈ నికృష్ట సమాజాన్ని పరిశుద్ధం చెయ్యాలన్నా, మానవుణ్ణి ఈ దుర్భర పరిస్థితుల నుంచి రక్షించాలన్నా నాకు ఒకే మార్గం కనిపిస్తూ ఉంది. మానవత్వాన్ని ప్రేమించే ఎందరో ఆ మార్గాన్ని అనుసరించారు. ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని, పాశవికతను, నైత్యాన్ని ఎదిరించిన అనేక మంది తమ ప్రాణాలను అర్పించారు. మరో ప్రపంచ సృష్టి జరుగుతున్న మహాయజ్ఞంలో ఒక సమిధను కావటానికే వెళ్తున్నాను. విప్లవం ఒక ప్రవాహం లాంటిది. అప్పుడప్పుడు ఆ ప్రవాహ వేగం తగ్గినట్టు కనిపించవచ్చు, కానీ ఆ ప్రవాహం ఆగదు. అది నిరంతరం గమ్యం చేరే వరకు సాగిపోతూనే ఉంటుంది. ఏ విప్లవకారుడు ఇల్లు విడిచిపోతూ చెప్పిపోతాడని నేను అనుకోను. అయినా నేను మీకు చెప్పాలనే అనుకున్నాను. నాన్న, నువ్వు నా కోసం బాధపడకు. నేను మనిషిగా కొద్ది కాలమే కావచ్చు. మంచిగా బతకడానికి వెళ్తున్నాను. జాతస్య మరణం ధ్రువం. అసలు పుట్టుకలోనే చావుంది. ప్రతి వ్యక్తి ఏదో ఒకనాడు మరణించక తప్పదు. ప్రజల కోసం జీవించి ప్రజల కోసం మరణించిన వాడు ధన్యుడు. అమ్మ ఏడుస్తుందని నాకు తెలుసు. అమ్మకి ఈ విషయం చెప్పకు. ఎవరినో ప్రేమించిందని, అతనితో వెళ్ళిపోయిందని చెప్పు. బావలాంటి అహంకారిని, ధన మదాంధుణ్ణి నేను గౌరవించలేను. చెల్లెలి పెళ్లి చెయ్యండి. కట్నమిచ్చి చెయ్యొద్దు. మనసున్న మనిషికిచ్చి చెయ్యండి. నన్ను వెతికించడానికి ప్రయత్నించొద్దు. ఇంకో ముఖ్య విషయం, నా ఫోటోలన్నీ కాల్చివేయండి. బాధ కలిగించినా ఆ పని చేయక తప్పదు. కారణం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నాన్న. సెలవు. మళ్ళీ కలుస్తానో లేదో. లాల్ సలాం. ఇట్లు మీ జ్యోతి. రమణమూర్తి ఉత్తరం ముగించి స్థాణువులా ఉండిపోయాడు. ఏంటలా ఉన్నారు? స్టేషన్కి వెళ్ళరు? భార్య ప్రశ్నించింది. రమణమూర్తి బాత్రూంలోకి వెళ్ళాడు. ఉత్తరం బాయిలర్లో వేశాడు. జ్యోతి ఎంత పనిచేసింది. నక్సలైట్స్లో కలిసిపోయిందా? తనకు అలాంటి అనుమానం కూడా కలగలేదు. ఈ కుర్రకారంతా ఇలా తయారయ్యారేమిటి? ఎందరో మెరికల్ లాంటి కుర్రాళ్ళు ఇప్పటికే ఈ ఉద్యమానికి ఆహుతయ్యారు. తన బిడ్డ కూడానా? ఇందుకు తను గర్వించాలా లేక బాధపడాలా?
ఏమైనా సిగ్గుపడాల్సిన అవసరం మాత్రం లేదు. ఈ ఉద్యమం వ్యవసాయ కూలీలను, కార్మికుల్ని ఆకర్షించలేకపోతోంది. మధ్యతరగతి, పై తరగతికి చెందిన యువకుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుచేత? తను జ్యోతి భావాలను గౌరవించాడు, కానీ ఆమె తీసుకున్న నిర్ణయానికి సంతోషించలేకపోతున్నాడు. ఈ ఉద్యమంతో సంబంధం ఉన్న అనేక మంది యువతీ యువకులు పోలీసు వాళ్ల చేతుల్లో చిత్రహింసలకు గురి అవుతున్నారని తను విన్నాడు. రమణమూర్తి నిలువెల్లా కంపించిపోయాడు. బుర్ర మొద్దుబారిపోయింది. జ్యోతి ఎందుకిలా చేసింది? ఆమెకు తనేం తక్కువ చేశాడు? తన పెంపకంలో ఏదైనా లోపం ఉందా? తనకెందుకు ఇంత శిక్ష విధించింది? లేదు లేదు, తన పెంపకంలో ఏ లోపమూ లేదు. అందుకే జ్యోతి మంచి మనిషిగా బతకడానికి వెళ్ళింది. ఆ మార్గం సరైనదో కాదో తనకు తెలియదు. ఆ విషయం గురించి తను పెద్దగా ఏనాడూ ఆలోచించలేదు. అయినా వాళ్ళంటే తనకు సానుభూతి ఉంది. వాళ్ళేం చేసినా తమ సుఖం కోసం, తమ బిడ్డల కోసం చేయటం లేదు. వాళ్ళు మానవత్వాన్నే ప్రేమిస్తున్నారు. పీడితుల, తాడితుల విముక్తి కొరకు ప్రాణాలను బలి చేస్తున్నారు. తన బిడ్డ ఫోటోలు తన చేతుల మీదుగా కాల్చివేయాలి. తన చెల్లెలికి, బావమరిదికి, శేఖరానికి ఏం చెప్పాలి? వాళ్ళంతా జ్యోతిని అపార్థం చేసుకుంటారు, మాటలంటారు. అయినా తను వింటూ భరించాలి. కానీ విప్లవకారుల్లోకి వెళ్ళిపోయిందని మాత్రం చెప్పకూడదు. రమణమూర్తి తల బద్దలైపోతూ ఉంది. కళ్ళు మూసుకుని పడకుర్చీలో వెనక్కి వాలాడు. శబరి మంచానికి అడ్డంగా పడుకుని ఒళ్ళు విరుచుకుంటూ గోడ గడియారం కేసి బద్ధకంగా చూసింది. హరే, అప్పుడే 5 అయిందా? ఉదయం నుంచి స్నానం కూడా చేయలేదు, బట్టలు మార్చుకోలేదు, తలలో దువ్వెన పెట్టలేదు. మమ్మీకి కోపంగా ఉంది. తనతో సరిగ్గా మాట్లాడడం లేదు, పార్టీలకు రమ్మనడం లేదు. తను కాలేజీ మానేసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. అసలు మమ్మీకి తను కాలేజీకి వెళ్ళటం ఇష్టం లేదు. ఈ నెల రోజుల్లో తను గౌతమ్ని 2 సార్లు మాత్రమే అతి కష్టం మీద కలుసుకుంది. మమ్మీ తనను ఒంటరిగా వదలటం లేదు. LSD మరోసారి వేసుకోవాలని ఉంది. గౌతమ్ మాజువానా రుచి చూపించాడు. సాయంత్రం తాగిన ఆ పొగ తాలూకు మత్తు తెల్లవారే వరకు ఉంది. కానీ LSD లాగా స్వర్గంలోకి తీసుకువెళ్ళటం లేదు. తను ఈ బంధాల నుంచి బయటపడాలి. జ్యోతి వెళ్ళిపోయింది. జ్యోతికి తనకంటే ధైర్యం ఎక్కువ. ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తోందో? అడవుల్లో గన్ పట్టుకుని తిరుగుతుందేమో. ఎంతమందిని చంపిందో? పోలీసులకు చిక్కితే జ్యోతిని కాల్చేస్తారేమో. శబరి నిలువెల్లా వణికిపోయింది. బాబోయ్, మనిషిని చంపటం తన వల్ల కాదు. అడవుల్లో పోలీసులకు దొరకకుండా దాక్కోవడం తన వల్ల కాదు. ఆ రోజు ఆ హిప్పీల దగ్గర నుంచి వచ్చాక తనకు ఎన్నో విషయాలు బోధించింది. గౌతమ్ కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. అతని మాటల్లో థ్రిల్ ఉంటుంది. జ్యోతి మాటలు వింటుంటే ఒక్కోసారి ఆవేశం వస్తుంది, అంతలోనే ఏదో భయం కలుగుతుంది. తను పిరికిదా? నోనో, కాదు, తను పిరికిది కాదు. జ్యోతి దాదాపు ఉపన్యాసమే ఇచ్చింది. యువత తలుచుకుంటే ఈ వ్యవస్థను తలకిందులు చేసేయగలదట. ప్రపంచంలో ఎన్ని అద్భుతాలుగా చెప్పబడుతున్నాయో అవన్నీ యువత ద్వారా జరిగినవేనట. యువశక్తి విజృంభణ ఫలితంగానే మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టాడట. సిక్కిజం, క్రిస్టియానిటీ యువత అన్వేషణ ఫలితంగా ఏర్పడినవేనట. జ్యోతి ఆవేశంగా అంటుంది. మౌర్య సామ్రాజ్యాన్ని యువకుడైన చంద్రగుప్తుడు, ఒక దాసీపుత్రుడు స్థాపించాడు. అలెగ్జాండర్ యువకుడిగానే విశ్వ విజేతగా కీర్తిని ఆర్జించాడు. శివాజీ తనకు 27 ఏళ్ళు నిండకుండానే వీరోచిత సాహస కార్యాలకు ప్రసిద్ధికెక్కాడు. గురు గోవింద సింగ్ తన 33వ ఏట ఖాల్సాను ఆర్గనైజ్ చేశాడు. చర్చ్ గేట్ గురించిన పరిశోధనను కాన్విన్ తన 25వ సంవత్సరంలో పూర్తి చేశాడు. లెనిన్ తన మొదటి పుస్తకం 24వ ఏట రచించాడు. నెపోలియన్ గద్దెనెక్కేసరికి అతని వయసు 35 మాత్రమే. విలియం సిట్ 14వ ఏట ప్రధానమంత్రి అయ్యాడు. కార్ల్ మార్క్స్ తన 30వ ఏటనే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను రచించాడు. మనం తలుచుకుంటే ఈ దోపిడీ వ్యవస్థను మార్చగలం, వర్గ శత్రువులను హతమార్చగలం.
జ్యోతి మాటలు వింటున్నంతసేపు తనకు ఆమెతో వెళ్ళిపోవాలనిపించేది. జాన్ కూడా తనకు తెలియని ఎన్నో విషయాలను చెప్పాడు. అతని మాటలు వింటుంటే తనకు అద్భుతమైన మంత్రం ఏదో వింటున్నట్లు అనిపిస్తుంది. సమయాన్ని సెకండ్లలో, రోజుల్లో, నెలల్లో విభజించగలమా? కాలంలో మనిషి లేడు, మనిషిలో కాలం ఉంది. అది ఒక ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి తీరాలు లేవు, ఎల్లలు లేవు. ఈ కాలాన్ని ఆదివారం, సోమవారం అంటూ రోజుల్లోనూ, శ్రావణ భాద్రపదాలంటూ నెలల్లోనూ, ప్రభవ విభవ అంటూ సంవత్సరాలలోనూ ఎందుకు విభజించాలి? ఆది మానవుడు తనను తాను విభజించుకోవటం కాదా? నిన్నటిని ఇవాల్టిని రేపట్లోకి ఎవరు మార్చారు? బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, ఈ జీవితాన్ని ఇన్ని భాగాలుగా ఎందుకు విడగొట్టుకోవాలి? నేను పుట్టుక నుంచి మరణం వరకు అవివాహితుడుగానే ఉంటాను. కొడుకు, భర్త, తండ్రి అంటూ నన్ను నేను ముక్కలుగా నరుక్కోలేను. గాలిలా స్వచ్ఛందంగా వీస్తూ తిరుగుతాను. డ్రగ్స్ వేసుకుంటాను. కళ్ళు మూసుకుని ప్రపంచాన్ని చూస్తాను. దుఃఖానికి దూరంగా బ్రహ్మ పదార్థంలో లీనమై ఆనందాన్ని జుర్రుకుంటాను. స్వర్గంలో ప్రవేశిస్తాను. అక్కడ నేను తప్ప మరొకరు ఉండరు. బేబీ, మాలోకి వచ్చేయి. ఈ LSD రుచి చూడు. కొత్త ప్రపంచంలోకి వచ్చేయి. కుళ్ళు కంపు కొట్టే ఈ ప్రపంచాన్ని వదిలేయి అంటాడు జాన్. జ్యోతి మాటల్లో కసి కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో హింస కనిపిస్తుంది. జాన్ మాటల్లో మాత్రం మత్తుంటుంది. వ్యక్తి జీవితంలాగే సంఘ జీవితం కూడా సంఘర్షణలో, విప్లవంలో ఉదాత్తతను, మహోన్నతని పొందుతుంది. ఈ సమాజంలో క్షుద్రత్వం నిండిపోయి ఉంది. మురికి గుంటలా మారిపోయింది. ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించు. దీన్ని ఈ బురద గుంటలో నుంచి వెలికి తీయటానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వామినివై నీ జీవితాన్ని ధన్యం చేసుకో. అంతేకాని పిరికితనంతో పారిపోయి మరో మురికి గుంటలో పడకు అన్నది జ్యోతి. మనం ఈ కృత్రిమ బంధాల నుంచి బయటపడ్డప్పుడే మనం జీవించే ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలుసుకుంటాం. నీటి బిందువు చిన్నదే కావచ్చు, అలాంటి అనేక బిందువుల కలయికతో మహాసముద్రం ఇమిడి ఉంది. క్షణక్షణం భంగురమే, కానీ అలాంటి క్షణాలే కదా సృష్టికి స్థిరత్వాన్ని కలుగజేస్తున్నాయి. అందుకే కాలాన్ని విభజించడం తెలివి తక్కువ అంటాను. బ్రతకడం చేతగాని వాళ్ల పని అంటాను. కాలం ఆగేది కాదు. జీవితం కూడా ఎవరి కోసము, దేనికోసము ఆగదు. అందుకే అంటాను, ఈ జీవితాన్ని వంశగౌరవం పేరుతో, సంప్రదాయాల సంకెళ్లతో బంధించకూడదు అని. ఈ విజ్ఞానం, సంప్రదాయాలు కలిసి జీవితంలో గడిచిపోయిన ఒక్క క్షణాన్ని తిరిగి ఇవ్వగలవా? అందుకే బేబీ వచ్చేయి, ప్రతి క్షణం జీవించు. ఒక్క క్షణం కూడా హిపోక్రసీతో వేస్ట్ చేసుకోకు అంటాడు జాన్. తను ఏ మార్గాన్ని అనుసరించాలి? శబరి తనతో తనే పోరాటం సాగించింది. తనకు జీవితం కావాలి, ఈ జీవితం అమూల్యమైంది అని జ్యోతి కూడా అంటుంది. కానీ తన కోసం తాను బతకటంలో జీవిత పరమార్థం లేదు అంటుంది. దీనుల కోసం జీవితాన్ని అంకితం చెయ్యాలట. తన కోసం, తన ఆనందం కోసం బతకటం జంతు బుద్ధి అట. ఈ జీవితం తనది. తన సుఖం కోసమే తను బతుకుతుంది. జాన్ మార్గాన్నే తను అనుసరిస్తుంది. తనను బంధించే హక్కు తన తల్లిదండ్రులకు ఎందుకుండాలి? ఒకరి జీవితం మీద మరొకరికి హక్కేమిటి? తనకు జన్మనిచ్చినంత మాత్రాన తన జీవితం వాళ్ళది ఎలా అవుతుంది? తాను పుట్టకముందు తను పుడుతుందని, తన రూపం ఇలా ఉంటుందని వాళ్ళు ముందుగా ఊహించారా? లేక ఇలాగే ఉండాలని కోరుకున్నారా? వాళ్ళ ఆనందంలో నుంచి తను పుట్టింది. పుట్టుక ఒక యాక్సిడెంట్, అంతే. తను తల్లి గర్భంలో ప్రవేశించాక కొంతకాలం తర్వాత కానీ ఆమెకు తెలియదు. తమ ఆశల్ని, ఆశయాల్ని, కోరికల్ని పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు పెద్దలు. తన బిడ్డ అందరికంటే అందంగా ఉండాలని, గుణవంతురాలై తమ పరువు ప్రతిష్టల్ని ఇనుముడింప చెయ్యాలని కోరుకుంటారు. అమ్మ తనను ఆదిత్యకిచ్చి పెళ్లి చెయ్యాలని ఆరాటపడుతోంది. ఎందుకు? అతనికి డబ్బుంది, సమాజంలో పెద్ద అంతస్తుంది,
హోదా ఉంది. అతను అల్లుడైతే అమ్మ హోదా కూడా పెరుగుతుంది. 10 మంది మధ్యలో గర్వంగా తిరగొచ్చు. తనకు ఆదిత్య అంటే ఇష్టమో కాదో ఆమెకు అక్కర్లేదు. తను జాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే అంగీకరిస్తుందా అమ్మ? అంగీకరించదు. కారణం, అమ్మ కోరుకునే గుణాలేవి అతనిలో లేవు. అసలు ఇంతకీ పెళ్ళి తనకా ఆమెకా? తన మనస్సు మీద ఆమెకేం అధికారం ఉంది? నో నో, తన మనసు మీద అధికారం తనదే. వివాహం ఒక సామాజిక బంధం. ఆ బంధంలో కట్టుబడి ప్రేమ ఉన్నా లేకపోయినా సమాజం కోసం కాపురం చెయ్యాలి. కాదు, చేస్తున్నట్టు నటించాలి. హిపోక్రసీ. ఆదిత్య బాగా చదువుకున్నవాడట. ఏమిటా చదువు? ఈనాటి విద్య మనిషిలో స్వార్థాన్ని పెంచుతూ ఉంది. ఈ విద్య మన సంస్కారగతమైన క్షుద్రత్వాన్ని, క్రూరత్వాన్ని, సంకుచిత తత్వాన్ని ఇనుమడింపచేస్తూ ఉంది. తర్కబుద్ధిని, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడం లేదు. బూజుపట్టిన భావాలను, బంధాలను తెంచుకుని బయటపడటానికి ఉపకరించని ఈ విద్య ఎందుకు అంటుంది జ్యోతి. నిజమే, జ్యోతి ఎంత చక్కగా ఆలోచిస్తుందో. బయట కారు ఆగిన శబ్దం అయింది. రుక్మిణి పరుగులాంటి నడకతో కూతురి గదిలోకి వచ్చింది. ఇంకా స్నానం చేయలేదేమి? ఆదిత్య వచ్చేశాడు, గాభరా పడిపోతూ అన్నది. ఏ, వస్తే రాని, ఇలాగే అతని ముందుకు వస్తావా? నీకు నిజంగానే ఏ దయ్యమో పట్టిందే? ఇలాగే అతని ముందుకొస్తే ఏమవుతుందట? ఇవాళ సరిగ్గా అలంకరించుకొని అతని ముందుకొస్తాను, బాగానే ఉంటుంది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత నిద్ర లేవగానే నన్ను చూడడా? ఇదేం సినిమానా? చీర నలక్కుండా, తల రేగకుండా హీరోయిన్లా నిద్రపోవటానికి? అప్పుడు నా పాచి ముఖం చూసి అసహించుకున్నా పర్వాలేదు కదా. పెళ్ళైపోయాక చచ్చినట్టు కాపురం చెయ్యాలిగా, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఒకరినొకరు అసహించుకుంటూ బరి తెగించిపోతున్నావు. వాగకుండా త్వరగా తయారవ్వు, కసురుకుంది రుక్మిణి. అక్కర్లేదు, ఇలాగే వస్తాను. రుక్మిణి కోపము తారస్థాయిని అందుకుంది. శబరి ఆ చెంప ఈ చెంప ఫిడి ఫిడిమని వాయించసాగింది. అప్పుడే లోపలికి వచ్చిన రంగారావు ఏంటిది అంటూ భార్యను దూరంగా లాగాడు. నన్ను వదలండి, దానికి బొత్తిగా భయం లేకుండా పోయింది అంది రొప్పుతూ రుక్మిణి. శబరి స్థాణువులా నిల్చుండిపోయింది. శబరికి ఊహ తెలిసాక దెబ్బ అంటే ఏమిటో తెలియదు. తల్లి కానీ తండ్రి కానీ గట్టిగా తిట్టి కూడా ఎరగరు. ఏమిటి తల్లి ఇది? మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడతావు? శబరి మాట్లాడలేదు. నువ్వు పద, అమ్మాయితో నేను మాట్లాడతాను అన్నాడు భార్యతో. రుక్మిణి బయటకు వెళ్ళిపోయింది. శబరి చెంపల్ని అరచేత్తో రాచుకుంటూ నిల్చుంది. మరీ మొండితనం చేస్తున్నావమ్మా. అమ్మ ఎప్పుడైనా నిన్ను కొట్టిందా? ఆదిత్య వచ్చాడు, త్వరగా తయారై వచ్చి అంటూ రంగారావు కూడా వెళ్ళిపోయాడు. దెబ్బలకు భయపడతాననుకుంది. తనకు బొత్తిగా భయం లేదట. భయం ఎందుకుండాలి? అయినా అమ్మకు తనను కొట్టే అధికారం ఏముంది? తనకిష్టమైనట్టు తను ఉంటుంది. వాళ్ళెవరు తను ఎలా ఉండాలో చెప్పటానికి? భయం మనిషిని బ్రతకనివ్వదు, చావనివ్వదు. పిరికివాడు తనను చూసుకుని తనే భయపడతాడు, ఎదుటివాడిని చూసి భయపడతాడు. అందుకే మూడో వాణ్ణి భయభీతుణ్ణి చేస్తాడు. జాన్ చెప్పాడు, భయాన్ని జయించాలని. భయపడుతూ బతకటం కంటే చావటం మేలని. తను భయాన్ని జయించింది. ఇప్పుడు తనకు ఎవరన్నా భయం లేదు. తన మార్గానికి ఎవ్వరూ అడ్డు రాకూడదు. తన ఇష్టమైనప్పుడే స్నానం చేస్తుంది, బట్టలు మార్చుకుంటుంది. అంతేగాని ఎవరి కోసమో స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం ఏమిటి నాన్సెన్స్. మళ్ళీ వస్తారమ్మా నాన్న. వాళ్ళు రాకముందే ఇలాగే తను ఆదిత్య ముందుకు వెళ్ళాలి. శబరి ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి నెట్టుకుంటూ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది. ఆదిత్య శబరిని చూస్తూ ఉండిపోయాడు. రంగారావు తడబడ్డాడు. రుక్మిణికి కోపం వచ్చింది. తమాయించుకొని, ఇవాళ దాని ఆరోగ్యం బాగాలేదు బాబు అన్నది రుక్మిణి. హరి, నాకు తెలియదే, ఎలా ఉంది? ఏమిటి సుస్థి, జ్వరమా? శబరిని చూస్తూ అన్నాడు ఆదిత్య. అవే నలగని దుస్తులు, బటన్ హోల్లో ఎర్ర గులాబీ, నెక్టై, ముఖానికి పౌడర్ కూడా వేసుకున్నట్టున్నాడు. నా ఆరోగ్యానికే చాలా బాగుంది అన్నది శబరి నిర్లక్ష్యంగా కూర్చుంటూ. రుక్మిణి రంగారావు ముఖంలోకి చూసింది. అలా బయటికి వెళ్దామనుకున్నాను అన్నాడు ఆదిత్య. వెళ్ళండి, సినిమాకు వెళ్ళిరండి,
మధ్యలోనే అందుకుంటూ ఆదిత్యతో అన్నది రుక్మిణి ఉత్సాహంగా. శబరికి ఆరోగ్యం బాగాలేదుగా అన్నాడు ఆదిత్య శబరి ముఖంలోకి చూస్తూ. నా ఆరోగ్యానికే బాగానే ఉన్నానన్నానుగా. బయటికి రాగలవా? ఓ, నాకు అభ్యంతరం లేదు. అయితే త్వరగా తయారవు అన్నాడు ఆదిత్య. తయారవ్వడానికి ఏముంది, నేను రెడీ అన్నది శబరి. ఆదిత్య శబరి ముఖంలోకి అయోమయంగా చూశాడు. అదేమిటే, వెళ్ళి బట్టలు మార్చుకొని రా అన్నది తల్లి. ఏ, ఇలా వస్తే మీకు అభ్యంతరమా? ఇలా ఉంటే నేను అసహ్యంగా ఉన్నానా? ఆదిత్యను ప్రశ్నించింది. నో, నువ్వెలా ఉన్నా అందంగానే ఉంటావు. అయితే పదండి. ఇలాగే వస్తావా? ఇప్పుడే అన్నారుగా నేను ఎలా ఉన్నా అందంగానే ఉంటానని. కానీ ఇలా బయటకు వస్తే చూసేవాళ్ళు. మనం బయటకు వెళ్తోంది మన కోసమా లేక చూసేవాళ్ళ కోసమా? ఆదిత్య శబరి ముఖంలోకి విస్మయంగా చూశాడు. రుక్మిణి ముఖం ఎర్రబడింది. రంగారావు మౌనంగా కూర్చున్నాడు. చాలా మొండి ఘటనలా ఉందే. పెళ్ళయ్యాక ఎంతకాలం ఈ మొండితనం ఉంటుందో తను చూస్తాడు అనుకున్నాడు ఆదిత్య. వెళ్దామా? శబరి ఆదిత్య ముఖంలోకి కొంటెగా చూస్తూ అన్నది. ఇవాళ నీకు ఆరోగ్యం సరిగా లేనట్టుంది, రేపు వెళ్దాం అన్నాడు ఆదిత్య. అబద్ధం. నేను ఇలా రావటం నీకు ఇష్టం లేదు. ఆ మాటే తిన్నగా చెప్పొచ్చుగా. రేపు మాత్రం ముస్తాబై నీతో వస్తానని ఎందుకు అనుకుంటున్నావు? ఇలాగే వస్తాను అన్నది శబరి మొండిగా. ఆదిత్య తెల్లముఖం వేశాడు. ఏమిటే నీ వాగుడు? తల్లి గర్జించింది. ఇవాళ ప్రోగ్రాం లేదుగా, నాకు నిద్రొస్తోంది, వెళ్తున్నాను అంటూ శబరి నిర్లక్ష్యంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆదిత్య ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఒక్క పిల్ల కదా అని మరీ ముద్దు చేసి మేమే దాన్ని చెడగొట్టాం. మరీ మొండిగా తయారైంది. ఏమీ అనుకోకు బాబు అన్నది రుక్మిణి బాధపడుతూ. వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చింది. ఉదయం నుంచి అలాగే పడుకునుంది. రంగారావు సర్ది చెప్పాడు. అలా చెప్పండి, అలకపాన్పు మీద ఉన్నదన్నమాట రిలీఫ్గా అన్నాడు ఆదిత్య. భర్త తెలివికి మొట్టమొదటిసారిగా మనసులోనే మురిసిపోయింది రుక్మిణి. ఈ నెలలోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, నీకు ఇష్టమైతే అంటూ ఆదిత్య ముఖంలోకి చూసింది. నేను ఆలోచించుకోవాలి అన్నాడు ఆదిత్య. రుక్మిణి గతుక్కుమంది. దానికేముంది, ఆలోచించుకునే చెప్పు అన్నది. ముందుగా నేను శబరితో మాట్లాడాలి, ఆమె ఇష్టం తెలుసుకుని. దాని ముఖం, దానికి బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేదు, మొండితనం కొంచెం ఎక్కువ. నిజంగానే దానికి రాత్రి నుంచి ఆరోగ్యం బాగాలేదు. మందు వేసుకోలేదని తిట్టాను. ఆ కోపంతో అది అలా ప్రవర్తించింది. ఏమీ అనుకోకండి అన్నది రుక్మిణి. హబ్బే, అనుకోవడానికి ఏముందండి, శబరి అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. రుక్మిణి ముఖం వికసించింది. అది అదృష్టవంతురాలు బాబు. పై నెలలో ముహూర్తాలున్నాయి. నీకు అభ్యంతరం లేకపోతే అలాగేనండి. నేను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను. నిజంగా? ఎప్పుడు? 2-3 నెలల్లో. మరి ముందు వెళ్ళి ఆ తర్వాత 2-3 నెలల్లో శబరిని పిలిపించుకుంటాను. రుక్మిణి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఎల్లుండి మంచి రోజు, వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాం. అలాగేనండి, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు బాబు? రుక్మిణి ఆప్యాయంగా అడిగింది. 2-3 రోజుల్లో వస్తాను. రేపు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అంటూ ఆదిత్య వెళ్ళిపోయాడు. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.